మహిళలకు ఎంతో ఇష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి పూజ చేసుకోవాలని అనుకుంటారు. అంతేకాదు తమ జీవితానికి సంబంధించి కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు. ఈ మాసంలో శనివారమే కాకుండా సోమవారం, మంగళవారం, శుక్రవారానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. శ్రావణ మాసంలో శనివారాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున ఇష్టదైవాలను పూజిస్తారు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రమై ఉంది. ఈ శ్రావణ శనివారాల్లో శ్రీ మహావిష్ణువుని పూజించడం కూడా శ్రేష్టమైనది. శాస్త్రాల ప్రకారం ఈ మాసంలో ప్రత్యేకించి విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఏలినాటి శని తగ్గుతుందని విశ్వాసం. ఏలినాటి శని మరియు జాతకరీత్యా అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు ఈ శ్రావణ మాసంలో కొన్ని పరిహారాలు చేయటం వల్ల విముక్తి కలుగుతుందని పెద్దలు నమ్ముతారు. శ్రావణ శనివారం రోజున గోమాతకు పసుపు కుంకాలతో పూజించి గరిక తినిపించడం వల్ల చేపట్టిన అన్ని పనుల్లో విజయం లభిస్తుందని విశ్వాసం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు. శ్రావణ శనివారం రోజున పేదలకు అన్నదానం చేయటం వల్ల దారిద్ర్య బాధలు తొలగుతాయి. శ్రావణ మాసంలో వస్త్రాలు దానం చేయడం వల్ల కుటుంబంలో కలహాలు తొలగి సుఖశాంతులు నెలకొంటాయి. శ్రావణ శనివారం రోజున నవగ్రహాలు ఉన్న ఆలయంలో నవధాన్యాలు దానం చేయటం వల్ల అన్ని గ్రహాల అనుకూలతలు కలిగి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. రావి చెట్టు మొదట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి. శనివారం రోజున ఉపవాసం ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధన చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది అంటారు. శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి బెల్లం నివేదనగా సమర్పించినట్టయితే ఆర్థికపరమైన సమస్యలు తీరుతాయి. హనుమాన్ ఆలయంలో ప్రశాంతంగా కూర్చొని హనుమాన్ చాలీస చదివితే రుణబాధలు తొలగుతాయి. శ్రావణ శనివారంలో ఉప్పు, ఇనుము, నల్లని వస్తువులు, నూనె లాంటి పదార్థాలు కొన్నింటికి తెచ్చుకోకూడదు. విన్నారు కదా ఈ శ్రావణ మాసం విశిష్టత గురించి. ఈ శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజిద్దాం.